ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నది కురుక్షేత్ర యుద్ధమని ప్రతిపక్షాలన్నీ దుష్టచతుష్టయంగా కౌరవులుగా తాను మాత్రం అర్జునుడిగా అభివర్ణించుకునేటువంటి జగన్మోహన్ రెడ్డికి అసలు మహాభారతం తెలుసా? మహాభారతంలో అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరో జగన్మోహన్ రెడ్డికి తెలుసా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నది కురుక్షేత్ర యుద్ధం అని అసలు మహాభారతాన్ని ఆయన అభివర్ణిస్తూ పాండవులందరూ ఒకవైపు ఉన్నారు, కౌరవులు అందరూ మరోవైపు ఉన్నారు, కౌరవులుగా ప్రతిపక్షాలు ఉన్నాయి, వాళ్ళందరినీ దుష్ట చతుష్టయంతో పోలుస్తూ తనని తాను అర్జునుడిగా అభివర్ణించుకుంటూ ఆయన కొన్ని ప్రసంగాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డికి మహాభారతం ఏంటో తెలుసా? మహాభారతం ప్రకారంగా అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరో తెలుసా? అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరో జగన్మోహన్ రెడ్డికి తెలుసు కదా అంటూ కూడా కొన్ని ప్రశ్నలు ఆయన మీద సంధిస్తూ ఉన్నారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు అసలు? అవునండి, ఇది ఆయన ఒక్కోసారి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారనిపిస్తుంది. ఇది నిన్న ఆయన పులివెందుల చాలా ఆర్భాటంగా ప్రచారం కోసం వెళ్ళారు. మరి వెళ్ళినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ప్రగతికి సంబంధించిన డెవలప్మెంట్ ఏం జరిగింది అనేది చెప్తే బాగుండేది. ఆయనకు ఒక పాజిటివ్ పిక్చర్ వచ్చేది, ప్రజలకు కూడా ఒక అవగాహన వచ్చేది. ఆయన 99 పనులు నేను అవజేశాను అన్నాడు, ఒక్క పని మాత్రం నేను చేయలేకపోయాను అన్నాడు. ఆ ఒక్క పని ఏంటో చెప్తే, సపోజ్ ఏదైనా హ్యాండ్ కర్చీఫ్లు మీ అందరికీ ఇస్తానని ఏమన్నా చెప్పాడా? అది ఒక్కటే అమలు చేయలేకపోయాడా? నేను ఇప్పుడు ఆర్డర్ ఇస్తున్నాను చేనేత సంఘాలకి, అది వచ్చే ఎన్నికలకి అవుతుంది, వచ్చిన వారం రోజుల లోపల మీకు వాలంటీర్లు తెచ్చి మీ ఇళ్ళ దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బహుకరణ అని ఒక ఖర్చీఫ్ మీ అందరికీ కుటుంబంలో 4 ఉంటే 4 వస్తాయి, అదొక్కటే చేయలేకపోయాను అని ఏదన్నా ఒకటి మిగిలిపోయింది అంటున్నాడు కదా. అది ఒక్కటి చెబితే 99 ఆయన ఏమేమి చేశాడనేది అర్థమయ్యేది. ఆ ఒక్కటి చెప్పట్లా, అది రహస్యంగా ఉంచుతున్నాడు. అంటే దాన్ని బట్టి 100కి 100 చేయలేదనే ప్రజలు నమ్ముతున్నారు. ఈయన్నే 99 చేశాను అనుకుంటున్నాడు. ఆ ఒకటి చెబితే కనుక ప్రజలకు అప్పుడు గుర్తొస్తావు ఈ 99 చేశాడా అని. కాబట్టి ఆయన ఆ ఒకటి దాయటంలో కూడా సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు. నిన్న అట్లాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని అక్కడ ఎత్తుకున్నాడు. గత ఎలక్షన్లో వివేకానంద రెడ్డి గారు హత్య చేసింది ఎవరో ఆయన చెప్పాడు. ఆయనకి తెలుసు, తెలియని విషయాలు అయితే చెప్పడు కదా. ఆయన ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి కుమారుడు, మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నాడు. అట్లాంటి వ్యక్తి చెప్పాడంటే తెలిసే చెబుతాడు కదా. ఇప్పుడు అంటాడు ఎవరో దేవుడు తెలుసు, మా చిన్నాన్న ఆత్మకు తెలుసు, మీకు తెలుసు అంటున్నాడు. ప్రజలెవరు చంద్రబాబు నాయుడు పేరు, లోకేష్ పేరు, ఆదినారాయణ పేరు, బీటెక్ గారు రవి గారి పేరు కానీ ఎవరు చెప్పలా. ఈయన చెప్పాడు. బయట వాళ్ళు ఆ ఇంట్లో ఉండరు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఈయన చిన్నానే కాబట్టి చచ్చిపోయింది ఈయనకి తెలుసు. చెప్పినప్పుడు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టాడు 4.5 ఏళ్ల తర్వాత ఆయన మీద. అసలు అప్పటికి వచ్చి ఫస్ట్ రాగానే చేయాల్సిన పని ఏంటి? ఎవరైతే ఆ చిన్నాన్ని చంపారో ఆయన చిన్నాన్ని చంపిన వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని వేశాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తీసేసాడు. ఆయనే విత్డ్రా చేసుకున్నాడు. ఆయన వేసిన పిటిషన్ను, హైకోర్టులో వేసిన పిటిషన్ ఆయనే విత్డ్రా చేసుకున్నాడు. అంటే సిబిఐ ఎంక్వైరీ చేసి చిన్నాన్న అంతకులు శిక్ష పట్టడం ఆయనకి ఇష్టం లేదా? తర్వాత ఈ కోడికత్తి కేసు ఇది చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సరైన ఫార్మ్లో లేరు, పనిచేయట్లా, వాళ్ళు ఇన్ఎఫెక్టివ్ పీపుల్, సన్నాసులు. ఇప్పుడు ఈయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత పోలీస్ వ్యవస్థ మొత్తం పటిష్టమయ్యి బ్రహ్మాండంగా పనిచేస్తుంది కదా. పని చేయగానే మరి ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ వారం లోపలే ఎవరైతే ఆయన చిన్నాన్న చంపారని చెప్పాడో వాళ్ళ మీద అసలు కేసులు ఎందుకు బుక్ చేయించలేదు? 5 ఏళ్ళు అవుతున్నాయి, ఇవాళకి ఎందుకు కేసులు బుక్ చేయించలేదు? వాళ్ళు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎన్నికల్లో పాల్గొని బయట తిరగగలుగుతున్నారు? ఆయనకి ఈయన మద్దతు ఉన్నట్టే కదా. చెల్లెళ్ళు ఎవరో అంతకుల్ని మద్దతు ఇచ్చారని చెబుతున్నాడు. ముఖ్యమంత్రిగా ఆయన ఉండి, పోలీస్ యంత్రాంగం అంతా ఆయన చేతిలో ఉండి, మోడీ గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండి, సిబిఐ లాంటి సంస్థ దర్యాప్తు చేస్తున్నప్పుడు మా ఆత్మతృప్తికైనా సరే ఇవి అంతకుల్ని అరెస్ట్ చేయండి, తొందరగా శిక్ష పడేటట్టు చేయండి. మామూలుగా హత్య కేసులు 6 నెలల నుంచి 1 ఇయర్ లోపల ఇవి కూడా అయిపోతాయండి.
ఎంక్వైరీ విచారణ జరిగి శిక్ష పట్టడమో కొట్టేయటమో జరిగిపోతాయి. ఇతర క్రిమినల్ కేసులు ఈ కొట్లాట కేసుల్లాగా 3 ఏళ్ళు 6 ఏళ్ళు జరగవు. ఒక్కోసారి 6 నెలల్లో కూడా హత్య కేసులు దర్యాప్తు పూర్తయిపోయి శిక్ష పడితే శిక్ష పడుతుంది, లేకపోతే ఇళ్ళకి వెళ్ళిపోతారు. కానీ మరి ఈయన ఎందుకు చేయలేదు? చిన్నాన్న మరి ఇప్పుడు చెబుతున్నాడు, మా చిన్నాన్న వివేకాన్ని చంపేశారు, ఆ అంతకులతో పాటు నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా వెళ్ళిపోతున్నారు, వాళ్ళని సపోర్ట్ చేస్తా అంటున్నాడు. నువ్వే సపోర్ట్ చేస్తా, నీ ముందే తిరుగుతున్నారుగా నీ రాష్ట్రంలోనే. వాళ్ళు ఏమన్నా అండర్ గ్రౌండ్లో ఉన్నారా? ఎందుకు చెబుతున్నా అంటే ఇది ఆయన సెల్ఫ్ గోల్స్ కొట్టుకోవటంలో నంబర్ 1 అనేది చెప్పడానికి. ఇవాళ పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలందరికీ తెలుసు అన్నాడు ఎవరు హంతకులు. వాళ్ళకన్నా ముందు నీకు తెలుసు, నువ్వే బయట పెట్టింది. ఆయన మర్చిపోతున్నాడు. ఆయన కడప జిల్లాలో ఎవ్వరు పేరు చెప్పలా, సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు కూడా సైలెంట్గా ఉన్నారు, అప్పుడు కూడా సైలెంట్గా ఉన్నారు, 5 ఏళ్ల నుంచి కూడా సైలెంట్గానే ఉన్నారు. ఈయన చెప్పిన వ్యక్తికి ఆయన దీంట్లో సాక్షిలోను, సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని ఇట్లా కత్తి పైకి పెడితే కింద జర్రని నెత్తురు కారుతుంది. ఎవరన్నా ఆ ఫోటో చూస్తే నిజంగానే ఆయన చంపి రాగానే వీళ్ళ సాక్షి విలేకరులో పులివెందుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఫోటో తీసింటారు. వాళ్ళకి తెలియదు కదండి. ఏదైనా పేపర్లో పడితే ఎవరైనా గ్రామస్తులు ఏమనుకుంటారంటే ఈ టెక్నాలజీ ఇదంతా గ్రాఫిక్స్ అని వాళ్ళకి తెలీదు. వాళ్ళు నిజంగానే ఆయన చేతిలో కత్తి ఉంది, దానికి రక్తం కారుతుంది, వీని చెప్పిన మాట కరెక్టేను, రాత్రి చంపింది చంద్రబాబే, ఫోటో కూడా వేశారు పైనుంచి కింద రాక. మరి వేసినప్పుడు అవన్నీ ప్రూఫ్ పంపించి అరెస్ట్, ఆయన మీద కేసు పెట్టించాలి కదా. ఇప్పుడు చెల్లెల్ని ఎందుకు విమర్శిస్తున్నాడు ఈయన? నువ్వు వాళ్ళతో కుమ్మక్కై నీ రాష్ట్రంలో తిరుగుతుంటే నీ చేతిలో పోలీస్ వ్యవస్థ అంతా ఉంది. ఇప్పుడు త్రిబుల్-ఆర్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకెళ్ళి 3rd డిగ్రీ ప్రయోగించి ఇరగదీసేశారు. ఇరగదీసి ఏదో స్కిన్ డిసీజ్ అని చెప్పి రాయించారు గుంటూరు డాక్టర్లతో. అలాంటప్పుడు ఆయన చెప్తున్న విషయాలు చాలా కన్ఫ్యూజన్గా ఉంటున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే సార్ అసలు ప్రతిపక్షాలనేమో ఆయన కౌరవులుగా అదే అది చెప్తాను మీకు, నేను చెప్తా. ఇప్పుడు ఆయన చేస్తున్నది అన్నీ కూడా కన్ఫ్యూజన్. ఇప్పుడు ఇది ఊళ్ళల్లో చర్చ జరుగుతుంది మీరు చెప్పిన పాయింట్. ఇప్పుడు ధర్మం ఎవరి వైపు ఉంది, అధికారం ఎవరి వైపు ఉంది? మన యుద్ధం ఏంటంటే దాని మహాభారతం, కురుక్షేత్రం. కురుక్షేత్రం ఎందుకు జరిగింది అనేది మనం ఆయన గ్రహించాలి. కురుక్షేత్రం దుర్యోధనుడు మహారాజు, ఆయన చక్రవర్తి. ఆ చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. పాండవులకి ఒక భూమి, ఒక గుండి సూది మోపే అంత భూమి కూడా ఇవ్వనన్నాడు ఆయన. వీళ్ళు ఒక గ్రామం అడిగారు. వాళ్ళని ఒక మోసం చేసే జోదంలో వీళ్ళని ఓడించి దీనికి పంపించాడు. ఇది అడవుల అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయించాడు. 12 ఏళ్ళు అరణ్యవాసం చేశారు, సంవత్సరం అజ్ఞాతవాసం చేశాడు. అజ్ఞాతవాసంలో దొరికితే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి పాండవులు. వాళ్ళు కట్టుకున్నది ఏంటంటే ఒక బేద బ్రాహ్మణులు కట్టుకునే అంగవస్త్రము, పైన తుండు, ఇవి యజ్ఞోపవేశమే వాళ్ళకు ఉంది. వాళ్ళు మహారాజులు కాదు. న్యాయం వీళ్ళ వైపు ఉంది. వీళ్ళు భిక్షాటన చేసుకు బతికారు తల్లి కుంతిదేవితో కలిసి ఒక చిన్న గుడిచిలో ఉండి. అతను దుర్యోధనుడు వీళ్ళని ఛాలెంజ్ చేసి వీళ్ళని అన్యాయం చేసినప్పుడు కృష్ణుడు ఎంతవరకు రాయబారం చేయాలో అంత రాయబారం చేశాడు. ఎందుకంటే ఇది ప్రపంచంలో ఈనాటికి కూడా జరిగిన అతి పెద్ద యుద్ధం, ఎక్కువ మంది ప్రాణ నష్టం జరిగిన యుద్ధం కురుక్షేత్రమే. ఆయన నివారించలేకపోయాడు. ఇతను మూర్ఖత్వాన్ని ఆయన మార్చలేకపోయాడు. అధికారంలో ఆ రోజు దుర్యోధనంటే ఇవాళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. ఈయన పాలన మొత్తం ప్రజల మీద కూడా అదే విధమైన పరిపాలన జరుగుతుంది. దుర్యోధనుడు ఎలా ప్రవర్తించాడు. ఇప్పుడు వీళ్ళకి అధికారంలో లేని చంద్రబాబు నాయుడిని ఏదో ఒక పిచ్చి కేసుతో 52 రోజులు జైల్లో పెట్టించాడు. ఎవరిని పడితే వాళ్ళని గొంతులు కోసి చంపేస్తున్నారు పట్టపగలు. ఇప్పుడు అధికారంలో ఉన్నాళ్ళు వైపు న్యాయం లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. న్యాయం అధికారంలో లేని వాళ్ళ పాండవుల వైపునుంది, ఇవాళ ప్రతిపక్షాల వైపునుంది. అప్పుడు కృష్ణుడు అయితే వాళ్ళ మోడీని కృష్ణుడుగా అనుకుందాం. కృష్ణుడు యుద్ధంలో ఆయుధం పట్ల, ఓన్లీ రథసారథ్యం వహించాడు, ఆయుధం పట్టలేదు. కానీ ఇప్పుడు మోడీ ఇక్కడ ఆయుధం పట్టాడు. వాళ్ళ క్యాండిడేట్స్ని కూడా నీ మీద పోటీకి దింపాడు. అంటే ఆయన ఆయుధం పట్టినట్టే కదా ఆ రోజు యుద్ధానికి. అది ఈ రోజు యుద్ధంలో ఈయన పోటీకి దింపాడు. వాళ్ళ శాసనసభ అభ్యర్థుల్ని పెట్టాడు, 10 మంది లోక్సభ సభ్యుల్ని పెట్టాడు. ఇప్పుడు గ్రామాల్లో మీరు అన్నట్టు చర్చ ఏం జరుగుతుందంటే ఆయన అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. ఆయన ఎట్లా అర్జునుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆ రోజు అధికారంలో లేడు. ఈయన దుర్యోధనుడు లాగా సామ్రాట్.
ఈయన ఏది జరిగితే ఇవాళ పోలీస్ యంత్రాంగం మొత్తం ఆయన చేతిలో ఉంది. సిఐడి వాళ్ళని వెళ్ళి పక్క రాష్ట్రంలో ఉన్న రఘురామరాజుని పట్టుకురమ్మంటే పట్టుకొచ్చారు నిబంధనలకు విరుద్ధంగా. ఇక్కడ ప్రభుత్వానికి తెలియజేయకుండా, ఇక్కడ పోలీసులకు తెలియజేయకుండా. తర్వాత ఒక సొంత పార్లమెంట్ సభ్యుడిని సొంత పార్టీ 3rd డిగ్రీ ప్రయోగించి కిడ్నాప్ చేసినట్టు చేసి తీసుకెళ్ళిపోయిన చరిత్ర ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో ఉందా? అట్లాగే గతంలో ఈ వీళ్ళ కౌరవుల వంశం ఏంటంటే కురువంశం. కురువంశంలో చాలా ధర్మపాలన సాగింది దుర్యోధనుడు వరకు. దుర్యోధనుడితోనే దుష్టపాలన మొదలైంది. కురువంశం అంటేనే మొత్తం ఒక భారతదేశాన్ని కాదు, అనేక ఖండాలను కూడా వాళ్ళు పరిపాలించారు. ఆ రోజు అస్థిన కురు వంశం అంటే మహారాట్ సామ్రాట్ వంశం అది. మరి ఇవాళ నీ చేతిలో ఈ పోలీస్ బలగాలు ఉన్నాయి, అధికార యంత్రాంగం ఉంది, నీకు హెలికాప్టర్లు ఉన్నాయి. ఆ రోజుల్లో రథాలు అనుకోండి, అతిరథ మహారథులు అంటే ఆ రోజులు భీష్ముడు ఇలా వీళ్ళ ఉన్నారు కదా, శకునీల. ఇప్పుడు నీకు 50 మంది అతిరథ మహారథులైన సలహాదారులు ఉన్నారు. ప్రతిపక్షాలకి సలహాదారులు ఏరి? వాళ్ళకి అన్ని వస్తువులు ఇచ్చిన పరిస్థితి అది. కోట్ల రూపాయలు ఇస్తున్నావు నువ్వు, నీకు బ్రహ్మాండమైన సలహాలు ఇస్తున్నారు వాళ్ళు. అట్లా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు హెలికాప్టర్లో 3 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వెళ్ళగలవు. అలాగే ధృతరాష్ట్రుడు రాజధాని ఒక సామ్రాట్గా ఏదన్నా ఆజ్ఞేశాడంటే దేశం మొత్తం అమలు అవుతుంది. నువ్వు బయలుదేరావంటే ఇళ్లలో తలుపులు వేసేయాలి, ఇళ్ల తలుపులు వేసేయాలి, దుకాణాలు బంద్ చేయాలి, పట్టాలు కట్టాలి. తర్వాత చైన్లు పట్టుకుని రోప్పు తాళ్ళు పట్టుకుని రోప్ పార్టీ వెళ్ళాలి. తర్వాత వచ్చేసి చెట్లు కొట్టేయాలి. ఇన్ని రకాల ఇంత వెలుగు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు. అలాగే ధృతరాష్ట్రుడు కూడా అంతకుముందు వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు కూడా అంత వెలుగు వెలగల. వాళ్ళు ప్రజలకు బాధ్యతగా ఉన్నారు. ఈయన తను పవర్ అంతా చూపించాడు. పవర్ చూపించడంతో పాటు పక్కన వాళ్ళ వంశస్థులే అయినటువంటి దాన్ని ఏమంటారు, కజిన్ బ్రదర్సే కదా వీళ్ళు, వాళ్ళని నువ్వు అనవసరంగా మోసం చేసి అనేక కష్టాలు పాలు చేసావు. ఇవాళ నువ్వు ప్రతిపక్షాలని అనేక రకాలు వేధిస్తున్నావు, ప్రజల్ని వేధిస్తున్నావు. ఆయన తప్పుగా పోల్చుకుంటున్నాడు. ప్రజలు చెప్పేది ఏంటంటే ఆయన అన్నీ కూడా రాంగ్ పోలికలు పోలుస్తున్నాడు. అందులో ఆయన క్రిస్టియన్ను. నీకు మహాభారతం వీటి గురించి పెద్ద నీకు అవగాహన లేదు. ప్రతిపక్షాలని కౌరవులతో పోలుస్తున్నాడు, కానీ ఈయనే కౌరవుల కింద వస్తారు అంటూ కూడా కొన్ని కమెంట్స్ వినపడుతుంది. ఈయన ఎక్కువ బైబిల్ చదివాడు, మహాభారతం ఆయనకు తెలీదు. రాంగ్ ప్లేస్లో పెట్టాడు. ఇటు దట్టు కుడి ఎడమైతే పొరపాటు లేదో అంటారు కదా పాటలో, కానీ కుడి ఎడమైతే చాలా పొరపాటు ఉంది. అక్కడ గెలిచింది ఎవరు? న్యాయం ఉన్న భేదవర్గం అయినటువంటి పాండవులు గెలిచారు. ఓడిపోయింది ఎవరు? సామ్రాట్. ఆయన చేతిలో అధికారం ఉంది, సైన్యం ఉంది, మహామహులైన మహారథులు అతిరథులు ఉన్నారు, రథాలు ఉన్నాయి, గజబలం ఉంది, అశ్వబలం ఉంది, పదాతి బలం ఉంది, కొన్ని మిలియన్ల ఆఫ్ పీపుల్ అనమాట. ఇవాళ చైనాలో ఉన్నంతకన్నా కూడా ఎక్కువ సైన్యం చచ్చిపోయింది మహాభారత కురుక్షేత్రంలో. అంత బలాలు నీ వైపు ఉన్నప్పుడు నువ్వు అర్జునుడు ఎట్లా అవుతావు? నువ్వు ధృతరాష్ట్రుడు, సామ్రాట్వి. అర్జునుడు అనేవాడు నువ్వు జైల్లో పెడితే జైల్లో కూర్చోవాలి, నువ్వు అజ్ఞాతానికి వెళ్ళమంటే వెళ్ళాలి, అరణ్యవాసానికి వెళ్ళమంటే వెళ్ళాలి. వాళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, చంద్రబాబు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన బీజేపీ అభ్యర్థి పురంధరేశ్వర్ కావచ్చు. అదే వాళ్ళు పోల్చుకుంటుంది ఏంటంటే జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పుడు కార్డు వేస్తున్నాడని, తప్పు కార్డు. అక్కడేమో బాబాయ్ హత్య కేసుని ఎత్తాడు అనవసరంగా. అక్కడికి వెళ్ళి చక్కగా డెవలప్మెంట్ నేను ఆయన సొంత నియోజకవర్గంలో ఇన్ని చేశాను చూపించవచ్చు. ఇప్పుడు రాక మిగిలిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళంతా ఏమనుకున్నారంటే పులివెందులన్నా బాగా డెవలప్ చేశాడు అనుకున్నారు. అక్కడ ఆయనకి ఏమీ చెప్పడానికి లేక బాబాయ్ సమాధి తవ్వుడు మొదలెట్టాడు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత. కాబట్టి అది పోలికలో తప్పు ఉందనేది ప్రజలు కూడా అంటున్నారు మీరు అన్నట్టే. అది పెద్ద విషయం కాదు, అది కొంత తెలియకపోవటం వలన పోలికలో తప్పే తప్ప ఆయన అర్జునుడు కాదు, సామ్రాట్టే.